సనాతన ధర్మం అనేది పుస్తకాలలో ఉండే సిద్ధాంతం కాదు, అది జీవన విధానం. అది ఆలయాల ఘంటారావంలో ఉంది, అది సంస్కృతి శ్వాసలో ఉంది, అది సమాజ ఐక్యతలో ఉంది. కానీ ఒక్క ప్రశ్న ఎప్పుడూ ముందుకు వస్తూనే ఉంటుంది. మన సంస్కృతి, మన ఆలయాలు, మన చరిత్ర దానంతటా అదే రక్షించబడుతోందా, లేక మనమే బాధ్యత తీసుకోవాలా? ఈ ప్రశ్నను గుండెల్లో పెట్టుకొని దశాబ్దాలుగా పరిశోధన చేసి చరిత్రలో దాచిపెట్టబడిన ఎన్నో సత్యాలను వెలికితీసి భారతీయ దృష్టిలో చరిత్రను విశ్లేషించిన ప్రముఖ చరిత్రకారులు, పరిశోధకులు శ్రీ మదన్ గుప్తా గారిని ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాం. మదన్ గుప్తా గారు ఒక వ్యక్తి కాదు, ఒక ఆలోచన ధార. భారతదేశ చరిత్ర రచనలో చోటు చేసుకున్న వక్రీకరణలు, ఆలయాలపై జరిగిన దాడులు, సంస్కృతిపై జరిగిన మానసిక యుద్ధం, ఈ సమస్తాన్ని ఆధారాలతో విశ్లేషిస్తూ చరిత్ర తెలుసుకోవడం అంటే భవిష్యత్తును రక్షించడం అనే సందేశాన్ని ఆయన బలంగా చెబుతున్నారు. ప్రత్యేకంగా ఆయన చేసిన ఒక ముఖ్యమైన విశ్లేషణ ఏమిటంటే, ఆలయాలు కేవలం పూజా స్థలాలు కావు, అవి హైందవ సమాజానికి ఆత్మ. ఆలయాలు నిలబడితేనే సంస్కృతి నిలబడుతుంది, ఆలయాలు సంరక్షింపబడితేనే సాంప్రదాయాలు కొనసాగుతాయి. కానీ అది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, సమాజం ఐక్యంగా నిలబడితేనే అది సాధ్యం. హైందవ సమాజంలో ఐక్యత లేకపోతే, చరిత్ర అవగాహన లేకపోతే, సంస్కృతి పరిరక్షణపై చైతన్యం లేకపోతే ఆలయాలు కేవలం నిర్మాణాలుగా మిగిలిపోతాయి. కానీ అవి జీవించి ఉండాలంటే ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి, ప్రతి మేధావి నిజం చెప్పాలి, ప్రతి నాయకుడు న్యాయం చేయాలి అని మదన్ గుప్తా గారు స్పష్టంగా చెబుతున్నారు. ఇవాళ మన చర్చలో చరిత్ర వక్రీకరణల వెనుక ఉన్న వాస్తవాలేమిటి, ఆలయాల సంరక్షణలో ప్రజల పాత్ర ఎంత, హైందవ సమాజ ఐక్యత ఎందుకు అత్యవసరం, మరియు భవిష్యత్ తరాలకు మనం ఏ విధమైన సంస్కృతిని అందించాలి, ఈ కీలక అంశాలపై ఆయన ఆలోచనలు తెలుసుకుందాం. సార్, మీరంటే తెలియని వారు ఎవ్వరూ లేరు. అంటే అనేక విషయాలలో నాకు తెలిసి కూడా ఇప్పుడు ఈ గంట సేపు ఇంటర్వ్యూ మీతో మాకు సరిపోదు. అయినప్పటికీ కూడా ఈరోజు హిందూ సమాజాన్ని జాగృతం చేసే వైపే జాగోరే జాగో అడుగులేస్తూ వస్తుంది. దాదాపు మా ఈ ప్రయాణం సంవత్సరంన్నర పాటు జరుగుతూ ఉంది. ఇందులో మీకు తెలిసిన విషయమే, అనేక ఆలయాలు మళ్ళీ వాటి పునర్నిర్మాణం దగ్గర నుంచి, అలాగే ఆలయ ఆస్తులను విడిపించే పరిస్థితుల్లో కూడా, అలాగే ప్రభుత్వాలను, ప్రజలను, భక్తులను, అనేక హిందూ సంఘాలను, అలాగే పెద్దలను కూడా జాగృతం చేస్తూ ఏం చేస్తే బాగుంటుంది అనే కార్యాచరణతోనే మనం ముందుకెళ్తున్నాం. ఇందులో భాగంగా కొన్ని కీలకమైన ప్రశ్నలు నా మదిలో, అంటే మిమ్మల్ని అడగాలని దీంతో మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు హిందూ సమాజం అంటే ఎక్కడో ఈరోజు మనకి ప్రేరణ కలుగుతోంది, కానీ ఎక్కడో ఆగిపోతున్నాం, ఎక్కడో ఆగుతున్నాం. ఇప్పటిదాకా మనకి ఒక ఆలంబన అనేది లేకుండా పోయింది. అంటే మేము ఏదైనా హిందువు కాస్త ముందుకు వచ్చి ఏదైనా స్టెప్ తీసుకుంటే ప్రభుత్వం సహకరించదేమో. ఇప్పుడు దాకా బానిసలుగా కదమ్మా మనం ఉన్నాము. ఒక్కసారిగా నీలో వీరత్వం ఎక్కడ బయటకు వస్తుంది? ఎందుకు మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తానండి. సర్కస్లో పులులు ఉంటాయి కదా, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వాటిల్ని వదిలేయని చెప్పింది. వాటిల్ని అడవిలోకి వదిలేశారు పులులు. ఓకే, 36 పులులు. తర్వాత చూస్తే దాంట్లో దాదాపు 15 పులుల్ని కుక్కలు చంపినాయి. ఓకే, ఏంటి కారణం? దే వర్ టేమ్డ్. వాటికి స్వయంగా వేటాడి ఆహారం సంపాదించుకోవడం తెలియదు, అండ్ పోరాటాన్ని మర్చిపోయినాయి. ఓకే, పులే వీధి కుక్కల చేత చంపబడ్డాయి. కాబట్టి ఇప్పుడు దాకా మనం ఆ బానిస మనస్తత్వంలో నుంచి ఇంకా బయటకు రావాలి. మనం కొలోనియల్ మైండ్ సెట్ అలానే ఉండిపోయింది. ఎప్పుడైతే మనం ఇప్పుడిప్పుడు ఎస్, ఇది నా దేశం, ఇక్కడ నా సంస్కృతి, నా సాంప్రదాయం, నా దేవాలయం, నా దేవుడు అనేటటువంటి భావన మొదలైంది. ఖచ్చితంగా చూడమ్మా, మనకు 1000 సంవత్సరాల ఇస్లాం పాలనలో
200 సంవత్సరాల క్రిస్టియన్ పాలనలో కూడా జరగని నష్టం ఈ 70 సంవత్సరాల స్వతంత్ర పాలనలో జరిగిందమ్మా. ఎందుకంటారు దీనికి కారణాలు ప్రధాన? ఎందుకు ఇక్కడ నీ సంస్కృతి అంటే గౌరవం లేనటువంటి వాళ్ళు అక్కడ నీ పాలకులుగా ఏర్పడ్డారు. నీ చదువు నీది కాదు, ఎవడో రాసింది నువ్వు చదువుకున్నావు. నీ సంస్కృతి నీది కాదు, నీ దేవాలయం నీది కాదు. ఇంకా సంస్కృతి సాంప్రదాయాలు నీకు ఎక్కడి నుంచి తెలుస్తాయి? నీ స్కూల్లో చెప్తారా? చెప్పరు. అవన్నీ కమ్యూనిస్టు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. పోనీ నీ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించుకునేదానికి నీకేమన్నా స్కూల్స్ ఉన్నాయా? లేవు. గురుకులాలన్నీ రద్దయిపోయినాయి. నీ హిందూ విద్య ఇది హిందూ విద్య నేను చెప్పుకుంటాను అని నువ్వు స్కూల్ పెట్టుకోవడానికి లేదు. మైనారిటీలకు ఆ హక్కు ఉంది. ఈ వివక్ష ఎందుకంటారు? మన రాజ్యాంగం అట్లా రాసుకున్నాం. మరి అధిక సంఖ్యలో ఉన్న హిందువులు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలిసినప్పుడు, అంటే ఇప్పటికీ వాళ్ళకి తెలిసినప్పుడు కాదు, ఇంకా తెలియలేదు. వాళ్ళకి ఏం కావాలో తెలియలేదు. వీళ్ళకి తెలియజెప్పాలంటే ఎవరు సార్? అంటే ఎవరికి మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ చేసే పని అదే. ఇట్ టేక్స్ టైమ్, బట్ ఐఎమ్ షూర్ ద డే విల్ కమ్, ఆల్ ద పీపుల్ విల్ నో దేర్ రైట్స్. వాళ్ళ స్వాతంత్రం ఏమిటి అనేది వాళ్ళకి తెలియాలా. ఇప్పుడు దాకా హిందువులకు స్వాతంత్రం రాలా, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. హిందువులకు స్వాతంత్రం రాలేదని మీరు అంటే ఇంకా ఏ కోణంలో చెప్తున్నారండి? ఇప్పుడు నీ ప్రశ్నలోనే, నువ్వు అడిగిన మొదలుపెట్టిన ప్రశ్నలోనే, నీ దేవాలయాలు నీ చేతుల్లో ఉన్నాయా? లేవు. నువ్వు ఎంత పోరాడుతున్నావు? నీ దేవాలయాల ఆస్తులు కబ్జా అయితే పోనీ నేను ఇందాక చెప్పాను కదా, స్కూళ్ళు ఈ రెండు లేకపోతే పోనీ ఇప్పుడున్న విద్యాలయాలు ఏమన్నా హిందూ ఓరియంటేషన్ ఏమన్నా ఉందా? నీ రామాయణ మహాభారతాలు కానీ, లేదా భగవద్గీత కానీ, లేదు నీ వేదాలకు సంబంధించిన విషయాలు కానీ ఏమైనా నీ స్కూళ్ళలో చెప్తున్నారా? లేదు, చెప్పట్లేదు. పోనీ నీ ఆలయాల్లో నీ ధర్మాన్ని ప్రచారం చేయడానికి కావలసినటువంటి సిస్టమ్ ఏమన్నా ఉందా? లేదు. ప్రచారణ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ నాకు తెలిసి ఎక్కడ ధర్మ ప్రచారం ఆలయాలు వేదికంగా జరగటం లేదండి. ఆలయాలు ఉన్నది ఎందుకు? ధర్మ ప్రచారం చేయడానికి. ఒకనాటి కాలంలో మంటపాల్లో నీకు హరికథలు, బుర్రకథలు జరిగాయి. అవును, ఇప్పుడు లేవండి. పోనీ సత్సంగాలు జరుగుతున్నాయా? లేదు. ఒక చక్కటి సంగీత కార్యక్రమం జరుగుతుందా? నృత్య కార్యక్రమం జరుగుతుందా? చాలా అరుదు. లేదు. ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి ప్రభుత్వం తన దీంట్లో పెట్టుకుంటుంది. ఇంకా నీకు హిందువుకి హక్కు ఉన్నట్టు ఎట్లా సార్? పదే పదే అనేక మంది వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయమే కాదు, సామూహికంగా ఒక సమూహంగా కూడా ఏర్పడి ప్రభుత్వాల ఆధీనంలోంచి ఈ ఆలయ వ్యవస్థ బయటికి రావాలని కోరుకుంటున్నాం. మఠాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి, అనేక మంది ధార్మిక సంస్థలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, అనేక మంది. నాకు తెలిసి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఈరోజు ధర్మాన్ని అనుసరించి ఆ మార్గంలో మనకి చెప్పుకోవచ్చు అనేక మంది ఉన్నారు ప్రముఖులు మన దగ్గర. మన తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్ చేసిన వాళ్ళు, ఐఏఎస్ చేసిన వాళ్ళు అనేక మంది ప్రముఖులు ఉన్నారు మన దగ్గర. వాళ్ళు కూడా ఈరోజు ఈ మార్గాన్ని అనుసరించి ఇది ప్రభుత్వ ఆధీనాల నుంచి రావాలి అని కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ ఒకరు ఉన్నప్పుడు ఇంకొకళ్ళు విమర్శించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈరోజు ఎందుకు వీటిని గురించి ఎందుకు ఆలోచించటం లేదంటారు? ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించటం లేదంటారు? చూడమ్మా, అడగందే అమ్మాయిన పెట్టదు. మనం అడుగుతున్నాం కదా పదే ఎంతమంది అడుగుతున్నారు? ఏం చేయాలంటే ఏం చేయాలా? మేము ఓటేయమని చెప్పండి. నువ్వు ఈ పని చేస్తే కానీ మేము ఓటేయమని చెప్పండి. రాజకీయ నాయకులు ఎవడి మాట వింటారు? ప్రజల మాట. ఓట్లేసే వాళ్ళ మాట వింటారు. అదే మీరు ప్రజలందరూ ఓట్లేస్తున్నారా? లేదు. 50% కూడా ప్రజలు ఓట్లు వేయటం లేదు. సరే, 50% ఓట్లేసే ప్రజలు కూడా గంపగుత్తగా ఓట్లేస్తే, ఇప్పుడు ఇక్కడ ఒక వర్గం ఉంది, వాళ్ళకు కావాల్సిన కోరికలన్నీ తీర్చుకోగలుగుతున్నారు. ఎట్లా తీర్చుకోగలుగుతున్నారు? మా కోరిక తీర్చకపోతే నీకు ఓటేయమని చెప్తున్నారు. అవును. అట్ట చెప్పగలిగిన సత్తా ఈ హిందూ వర్గానికి ఉందా? రావాలి. లేదు, రావాలి రావాలి అని అంటే ఎట్లా?
అంటే సార్ ఇక్కడ ఏమేంటంటే హిందూ సమాజము అనేక విషయాల్లో విభజించబడుతోంది. ఇప్పుడు అమ్మా భారతదేశం ఎప్పుడూ ఒకటిగా లేదమ్మా, ఎప్పుడూ ఒకటిగా లేదు. కానీ ఇప్పుడు రాజ్యాలుగా విడిపోయి ఉన్న సాంస్కృతికంగా ఒకటిగానే ఉండింది. ఓకే. కానీ ఈనాడు మొత్తం కలిసి ఉన్నా విడిపోయి ఉన్నాం. దేనికంటారు? దేనికి ప్రధానమైన కారణాలు? ఈరోజు హిందూ సమాజాన్ని ఎన్ని రకాలుగా విభజించారు చూడండి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణాలు. అవసరమా? అందరం ఒకటే. మనం యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకురాలే చెప్పు నాకు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకురాలా? ఈ దేశంలో బతికేటటువంటి వాళ్ళందరికీ ఒకే లా అనేది ఉండడం కరెక్టా కాదా? ఉండాలి. మరి ఒకళ్ళకు ఒక లా, ఇంకొకళ్ళకి ఇంకొక లా, ఎట్లా అది? హిందువుల్ని కట్టడి చేయడానికి హిందూ కోడ్ బిల్ తీసుకొని వచ్చారు. ఓకే, ఇట్స్ గుడ్ ఫర్ హిందూస్. ఆ రోజు వాళ్ళు దానికి వ్యతిరేకించిన దాంట్లో కొన్ని మంచివి ఉన్నాయి. కానీ ఇదే పద్ధతిని మొత్తం అందరికీ ఎందుకు వర్తింపజేయలేదు? సో ఇక్కడ నిన్ను విభజిస్తున్నారు, ఒక్కరిని కలిపి ఉంచి పాలన కొనసాగించారు. ఇప్పటి వరకు ఇప్పుడిప్పుడే హిందువులు కళ్ళు తెరుస్తున్నారు, జరిగినటువంటి మోసాలు తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ కలిసి కట్టుగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒకప్పుడు కూడా ఒక సంస్కృతి మనందరినీ కూడా కలిపి ఉంచిందని. మరి ఇప్పటికీ అదే పరంపర మనది కంటిన్యూ అవుతుంది. అయినప్పటికీ కూడా నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు మనకి వివిధ ఆధ్యాత్మిక పీఠాలు ఉన్నాయి. తమ అభిప్రాయాలు భేదాలను పక్కన పెట్టి ఒకే వేదికపైకి రావాలంటే చరిత్ర ఆధారంగా మీరేం సూచిస్తారు? అనేక పీఠాలు, అనేక మఠాలు ఉన్నాయి. వారి ఇప్పుడు వైష్ణవులు అంటారు, శైవులు అంటారు, లేకపోతే శాక్తేయులు అంటారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా మన హిందూ సమాజంలోనే ఇన్ని విభిన్న పద్ధతులు ఉన్నప్పటికీ కూడా ఒక తాటి మీదకి హిందూ సమాజం రావాలి అంటే మరి వీళ్ళల్లోనే భిన్న అభిప్రాయాలు మనం ఈ మధ్య కాలంలో విపరీతంగా చూస్తున్నాం. కొంతమంది ప్రముఖమైన పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, వారి ఒక వైఖరి, వారి వ్యక్తిగత నమ్మకాన్నో లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్నో అది పూర్తిగా కూడా హిందూ సమాజాన్ని ప్రేరేపించే విధంగా, వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, వారిని తప్పుదావ పట్టించే విధంగా కూడా కొన్ని ప్రసంగాలు ఉన్నాయి ఈ మధ్యన. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? అసలు హిందూ సమాజంలో ఐక్యత రావాలంటే చిన్న విషయం చెప్తాను ఏమన్నా. చూడమ్మా, ఇప్పుడు ఆదిశంకర్లు అప్పుడు సమాజం అనేక రకాలైన ఆరాధనా పద్ధతులతో సమాజం నడుస్తూ ఉండింది. కానీ ఈ ఆరాధనా పద్ధతులన్నింటినీ ఒక చోటుకు తీసుకొని వచ్చి ఒక కామన్ ప్లాట్ఫామ్ని ఆయన క్రియేట్ చేశాడు. ఆది గురువులు ఆదిశంకరాచార్యులు వారు. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఆయన మీద కూడా బురద జల్లే మహామేధావులు తయారయ్యారు. దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు నేను ఉన్నారు కదా విద్యారణ్య స్వామి 4 పీఠాలని 4 ఆమ్నాయ పీఠాలు ఉన్నాయి. అది భగవత్ శంకరులకి 4 ఆమ్నాయ పీఠాలు ఉన్నాయి. శంకర పీఠాలు అంటారు. ఆ అధిపతిని శంకరాచార్యుడనే అంటారు. వాళ్ళ పేరు ఏదైనా ఉన్నా ఆయన గౌరవంగా పిలుచుకునేది ఆ పీఠం శంకరాచార్యులు అని పిలుచుకుంటారు. విద్యారణ్యులు ఈ 4 పీఠాలని స్టార్ట్ చేశారని ఒక పెద్ద ఆయన దేనికన్నారు, ఆయన మనసులో ఏముంది, ఆయన ఇదేంటి అనేది వాటి జోలికి నేను పోవడంలే. అండ్ ఆయన యొక్క దీని గురించి కూడా నేను మాట్లాడడంలే. నిజానికి ఈయన 1300 సంవత్సరం వాడు. ఎవరు? విద్యారణ్యులు 1296 టు 1391 విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేయడానికి మూల కారకుడు ఆయన. శంకర పీఠానికి 6 సంవత్సరాలు అధిపతిగా ఉన్నారు. ఓకే. అంటే శంకరాచార్యులుగా శృంగేరికి. ఓకే, బాగా అర్థం చేసుకోండి. అర్థమైంది. అంటే అప్పటికి శృంగేరి ఉన్నట్టా లేదా? ఉన్నట్టే. ఈయన స్థాపన చేయడం ఏంటి? అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఈయన ఆల్రెడీ ఉంది కాబట్టి ఈయన్ని దానికి అధిపతిని చేశారు. దానికంటే సరే, పీఠాలలో మీరు ఏ పీఠానికి వెళ్ళినా ఆ పీఠంలో
వరుసగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆచార్యుల పేర్లంతా రాసి ఉంటాయి, సంవత్సరాలతో సహా రాసి ఉంటాయి. సరే, వాటిలో కొంత తేడాలు ఉండొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. కానీ అవి కాదు, పీఠాల్లో ఉండేటటువంటి ఇవి కాదు అనుకుంటే బయట కూడా ఉన్నాయి. ఆదిశంకరులను గురించినటువంటి ఇవి బయట కూడా ఉన్నాయి. కలహండి రాజతరంగిణి, కలహండి రాజతరంగిణిలో ఆయన 70వ రాజు గోపాదిత్యుడు. అక్కడ ఇప్పుడు సులేమాన్ అనో ఏదో కొండ పేరు, సులేమాన్ హిల్ అనో ఏదో అంటారు, కానీ యాక్చువల్ దాని పేరు శంకర హిల్. అక్కడ శంకరుడి ఆలయం ఉండేది. ఎక్కడ సార్ ఇది? కాశ్మీర్లో. గోపాదిత్యుడు ఎప్పటివాడు? 366 BCE, కామన్ ఎరాకి ముందువాడు. అంటే దాదాపు 2400 సంవత్సరాల క్రితం వాడు. ఆయన గుడి కట్టించాడు. ఎవరికి? శంకరాచార్యుడికి. అయితే అసలు అంటే 2400 సంవత్సరాల క్రితం వాడు గుడి కట్టించాడనంటే దానికి కనీసం ఒక 100 సంవత్సరాల ముందు వాడో లేకపోతే 50 సంవత్సరాల ముందు వాడో అయి ఉండాలి కదా. ఖచ్చితంగా. సో శంకరాచార్యులు 2400 సంవత్సరాలకు ముందు వాడు. ఆయన్ని తీసుకొని వచ్చి 1300 సంవత్సరాల వాడితో ఇది చేయడం అంటే ఒక 1000 సంవత్సరాల్ని లేపేయడం. మీరు చరిత్ర ఆధారంగా చెప్తున్నారు ఇవన్నీ కూడా. ఇది కల్హణుడి రాజతరంగిణి, అక్కడ దాని ఆధారంగా కాశ్మీరు రాజుల కథలన్నీ కూడా మీకు రాజతరంగిణిలో ఉంటాయి. ఆ రాజతరంగిణిలో ఆ రాజులు ఎవరు, ఏం చేశారు, ఏ సమయంలో పాలించారు, ఏ కార్యాలు చేశారు. మరి చరిత్ర. ఇంకొక విషయం చెప్తాను నేను. మన తెలుగువాడు ఒక ఆయన ఉన్నాడు, కోట వెంకటచలం అని. చాలా మందికి తెలియదు. కోట వెంకటచలం కాశ్మీర్ రాజుల చరిత్ర అండ్ నేపాల్ రాజుల చరిత్ర రాశాడు ఆయన. నేపాల్ రాజుల చరిత్రలో కూడా శంకరాచార్యుల వారి ప్రసక్తి ఉంది. అది ఎప్పుడు 487 BCE. ఆయన పేరు వృషరాజు. సూర్యవంశపు రాజు ఆయన. ఆయన శంకర్ల వారు నేపాల్కి వచ్చి అక్కడ జైన బౌద్ధాలని ఖండించాడు అని చెప్పి రాసుకున్నాడు. 2 ఆయన ఇప్పుడు BC 487. సరే, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన ఆమ్నాయ పీఠాలని స్టార్ట్ చేయలేదు అని అంటే ఈయన పోయి స్టార్ట్ చేశాడా? ఇక్కడ ఏంటంటేనంటే ఎందుకు ఈ ప్రశ్నలు ఏమనెత్తానంటే ఇంత స్పష్టంగా ఇప్పుడు మీరు ఇక్కడ అసలు మన హిందూ ధర్మం అనేక రకాలైనటువంటి ఒత్తిడులతో కొట్టుకు చస్తున్నది. అనేక రకాల విదేశీ శక్తులు అనేక రకాలుగా ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నాయి. ఈ సమయంలో ఇటువంటి చర్చ అవసరమా? అస్సలు అవసరం లేదు. అందుకని దేశాన్ని కలిపి ఉంచాలి, జాతిని కలిపి ఉంచాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు మీరు అన్నట్టు విడదీసేటటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయమ్మా. అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి అన్నది ఎవరైనా కానీ వారు ఆలోచించుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఈ జాతి వాళ్లకు రుణపడి ఉంటుంది. ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే అనేక మంది పెద్దలు అంటే పూజ్యులు గౌరవమైన స్థానంలో ఉన్న పీఠాధిపతులు మఠాధిపతులు హైందవ ధర్మాన్ని ఈ జాతిని ఈ సంస్కృతిని ఒక్కటిగా చేసే వీరు కాపాడే వీరు వీరి మీద పెద్ద బాధ్యత ఉన్న వీరు వారి వివేకంతో విజ్ఞతతో ఈ జాతిని కలిపే ప్రయత్నమే చెయ్యాలి, నిలబెట్టే ప్రయత్నమే చెయ్యాలి. అనేకమైన దుష్టశక్తులు విదేశీ శక్తులు కూడా ఈరోజు హిందూ సమాజాన్ని ఎంతో విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో
పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి మీద అనేక మంది ఫాలోవర్స్, అంటే వారిని ఆచరించి అనుసరించే వాళ్ళు హిందూ ధర్మంలో అనేక మంది ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా వీళ్ళు వారి యొక్క ధర్మనిరతితో వారి యొక్క స్థానం ఏదైతే ఒక ఉన్నతమైన స్థానంలో వీళ్ళు ఉన్నారో వీళ్ళు చేయాల్సిన ప్రయత్నం జాతిని ఒక్కటిగా ఉంచడం, అంటే హిందూ జాతిని మన సంస్కృతిని ఒక్కటిగా ఉంచే వీళ్ళు ఈరోజు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సమాజం మరీ ముఖ్యంగా హిందూ సమాజం ప్రమాదంలో నెట్టవేయబడుతుందని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ మరీ ముఖ్యంగా సార్, మీలాంటి వాళ్ళు ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో పూర్తి పరిశోధన చేస్తూ పూర్తిగా జీవితాన్నే మీరు అందులో అంకితం చేసేసారు. అంటే ఒక పరిశోధనాత్మకంగా కూడా హిందూ సమాజం గురించి అనేక ఫాల్స్ నరేటివ్స్, ఫేక్ నరేటివ్స్ ఏదైతే మనకి బుర్రని అనాదిగా బ్రెయిన్ వాష్ చేస్తూ వస్తున్నారో మీరు అనేక వ్యాఖ్యల ద్వారా అంటే పూర్తిగా ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కల్హనుడు రాసిన రాజతరంగిణిలో చాలా స్పష్టంగా ఉంది అని చెప్పారు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు మన వాళ్ళకే చెప్పుకోవాల్సి వస్తున్న, మన వాళ్ళకే చరిత్రని ఒకసారి తొంగి చూడండి, చరిత్రను తెలుసుకోండి అని చెప్పే పరిస్థితి, ఈ దుస్థితికి ఎందుకు తీసుకొస్తున్నారు? వీళ్ళ వివేకం ఎక్కడికి వెళ్ళిపోయింది? వీరి విజ్ఞానం, వివేకం, అసలు దేశం పట్ల, జాతి పట్ల ఎందుకు వీళ్ళకి ఆ బంధం లేదు అనేది చాలా పెద్ద ప్రశ్న మీరు లేవనెత్తారు. ఇప్పుడు స్వార్థ ప్రయోజనాలని నేను అనను, కానీ అనాలోచితంగా అయితే మాత్రం మాట్లాడకూడదమ్మా. వాస్తవం. అనాలోచితంగా మాట్లాడడం వలన అది అందులో ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి వాస్తవం ఏదైనా మాట్లాడితే అది సమాజం మీద చాలా విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. చాలా దారుణమైన ప్రభావం. అది వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడితే బాగుండేదేమో. సార్, ఇక్కడ ఒకటి ఏంటంటే ఈరోజు జాగోరే జాగో ద్వారా అనేక ఈ కార్యక్రమము అందరినీ ఉద్దేశించి మన హైందవ జాతిని ఉద్దేశించి జాగృతం చేసే ఉద్దేశంలో, అంటే ఇప్పటి వరకు మనకు ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చుగాక, మనం ఎటువంటి పద్ధతులైనా పాటించుండొచ్చుగాక, కానీ ఈరోజు మనకంటూ మన కర్తవ్యం అంటే మీరు ఇందాక అన్నట్టుగా నా జాతి, నా దేశం, నా ధర్మం ముందొస్తుంది. అలాంటప్పుడు మీరు ఈ పీఠాలకు కానీ పెద్దవాళ్ళకంటే మీరు వాళ్ళకేం సలహా ఇవ్వటం లేదు, కానీ ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? అమ్మ, నేను చెప్పడం కాదు, పీఠాధిపతులు వాళ్ళు చేయవలసినవి చేస్తున్నారమ్మా. మనం చేయవలసిన పనులే మనం చేయడంలా, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు నీకు ఒక ఉదాహరణ చెప్తాను. భారతీయ సంత మహాపరిషత్ అని ఇది మొదలైంది. దిస్ ఈజ్ భారతీయ సంత మహాపరిషత్. ఓకే. దీన్ని మొదలుపెట్టినటువంటి వారు హరిహరపుర స్వామీజీ. ఓకే. ఈయన ఒక మంచి అవేర్నెస్ని తీసుకొస్తున్నాడు. ఈయన భారతీయ మతాలు, హిందూ మతం, సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడకుండా భారతీయ మతాలన్నింటినీ ఒకతాటి మీదకు తీసుకురావాలి అనేది ఆయన ఉద్దేశం. తీసుకొచ్చి ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇస్లాం ఉంది, ఇస్లాంలో 62 ఫిర్కాలు ఉన్నాయి. షియాలు, సున్నీలు, అహ్మదియాలు, 62 ఫిర్కాలు ఉన్నాయి. కానీ ఇస్లాం ఉమ్మా అంటారు, అంటే అందరూ ఒకటి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకటవుతారు. అలా హిందువుల్లో అందరూ ఒకటవుతున్నారా? జైనులుగా విడిపోతున్నారు, బౌద్ధులుగా విడిపోతున్నారు, అండ్ సిక్కులుగా విడిపోతున్నారు. కానీ భారతీయ ధర్మాల్లో ఈ 3 ఉన్నాయా లేదా? దేశానికి ఆపద వచ్చినప్పుడు, ఈ భారతీయుడికి ఆపద వచ్చినప్పుడు ఇవన్నీ కలవాలనా పర్లేదా? కలవాలి. ఈ ఆలోచనతో ఈ భారతీయ సంత మహాపరిషత్ని ఏర్పాటు చేశారు. బిఎస్ఎంపి అంటారు. దీని ద్వారా వారు హరిహరపుర స్వామీజీ సిక్కుల్ని, బౌద్ధుల దలైలామాని అండ్ జైన పెద్దల్ని, జైనుల్లో 2 రకాలు ఉన్నాయి, శ్వేతాంబరులు, దిగంబరులు, వాళ్ళ పెద్దల్ని, మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి అన్ని పీఠాలని ఇంక్లూడింగ్ వైష్ణవ అన్ని పీఠాలని కలిసి వారిని అందరినీ ఒక తాటి మీదకు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఒక కామన్ ప్రోగ్రామ్, ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఒక 5 విషయాల్ని వాళ్ళు, ఈ భారతీయ మతాలకి ఈ 5 విషయాలు కామన్. ఏమిటి? ఒకటి దైవ రుణం. ఓకే. ఇది సిక్కు కానీ, బౌద్ధుడు కానీ, జైనుడు కానీ దైవ రుణం. వాళ్ళ దేవతల్ని, దేవుళ్ళని, లేదు వాళ్ళ సిస్టమ్ని వాళ్ళు ఫాలో అయ్యి చేస్తారు కదా, చేస్తారు. ఇది కామన్ ఫర్ ఆల్. ఓకే. అండ్ పితృ రుణం, తల్లిదండ్రుల్ని సేవించుకోవడం, తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా బ్రతకడం, మంచి సంతానాన్ని కానీ సమాజానికి ఇవ్వడం, ఇది పితృ రుణం. ఇది అన్ని భారతీయ ధర్మాల్లో ఉన్నదా లేదా? ఉంది. మూడవది ఋషి రుణం. ప్రతి దానికి, ప్రతి మతానికి వాళ్ళ ఋషులు ఉన్నారు, వాళ్ళ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు చెప్పినవి ఆచరించండి, వాళ్ళు చెప్పినవి చదవండి. ఇది కామనా కాదా అందరికీ? అండ్ సమాజ రుణం. నువ్వు సమాజాన్ని నుంచి అంతా తీసుకుంటున్నావు, ఏమిస్తావు? సమాజానికి ఇవ్వడం అనేది మన భారతీయులకు పుట్టుకతో వచ్చింది. తర్వాత ప్రకృతి రుణం. ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది, ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? సో ఈ 5 కామన్ పాయింట్ల మీద అందరూ కలుస్తారు. ఓకే. అది వారి ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులో మొన్న 1500 మంది సాధువులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఓకే. అండ్ దాన్ని అనేక విధాలుగా కార్యక్రమాన్ని చివరి దాకా తీసుకెళ్ళడానికి వాళ్ళు కావలసినటువంటి ప్రణాళికలన్నింటినీ రచించారు. మొన్న విజయవాడలో కూడా ఒక కార్యక్రమం చేశారు. ఒక 50 మంది సాధు సంతులు పనిచేస్తున్నారు. ఓకే. మీరు సాధు సంతులు పని చేయకపోతే మోడీ అక్కడ ఉండేవాడు కాదు. సాధు సంతులు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి హిందూ ధర్మం వైపు మళ్ళించి వాళ్ళ కర్తవ్యాన్ని బోధించడంతో మొదలైంది మరలా అంటే శాసన మార్పు. కాబట్టి మనం చేయాల్సింది మనం చేద్దాం. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్ నేను చూస్తున్నా. మీరు ఈ హరిహరపురకి వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హరిహరపుర శృంగేరికి వెళ్ళే దారిలో ఉంటుంది. షిమోగా నుంచి ఒక 30 కిలోమీటర్స్. ఆ చుట్టుపక్కల ఉన్న గిరిజన వాడలన్నీ స్వామితో కనెక్ట్ అయి ఉంటాయి. వాళ్ళ పిల్లల చదువుల దగ్గర నుంచి వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ఆరోగ్యం, వీటన్నిటినీ స్వామి గమనిస్తూ ఉంటాడు. మరి దీన్ని ఏమంటారు? ఇక్కడ అంటుంది సార్, ఇన్ని జరుగుతున్నాయి కదా, ఒక్కొక్కళ్ళు ఒక శక్తివంతమైన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. శక్తివంతమైన ఎవరికి వారు ఆ పీఠాలలో. ఈ పీఠాలన్నీ కూడా ఒక దగ్గర కేంద్రీకమైతే అది ఎంత అద్భుతాలు చేయొచ్చు. అది శైవ పీఠం కావచ్చు, వైష్ణవ పీఠం కావచ్చు, లేకపోతే శాక్తేయులు కావచ్చు. ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చే అవకాశం. మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ పీఠాలు. ఇప్పుడు జిఆర్ స్వామి ఆయన చేసేటటువంటి సేవ ఆయన చేస్తున్నాడు. తర్వాత తక్కినటువంటి పీఠాలు. సార్ ఇక్కడ ఒక ప్రశ్న, ఎవరికి చేసే సేవ వాళ్ళు చేస్తూ ప్రభావితం చేస్తూ ఏంటంటే వీళ్ళందరూ కానీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సేవ అనేది డిఫరెంట్. అవును. కానీ ప్రజలందరినీ ఒక తాటి మీదకు తీసుకురావడానికి వీళ్ళందరూ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రావాలి, నిలబడి కానీ చేయగలిగితే ఎగ్జాక్ట్లీ అదే దానికి మించినటువంటి మనం కోరుకుంటోంది అదే సార్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈ జాతి కోసము, ఈ దేశం కోసము, ఈ ధర్మం కోసము, ఈ సంస్కృతి నిలబడాలంటే ఈ విభిన్నమైన ఈ పీఠాలు అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ శిరస్సు వంచి ఈరోజు పాదాభివందనం చేయాల్సిందే. అంతటి మహనీయులు ఉన్నారు. అందరికీ తెలుసమ్మా, అందరికీ తెలుసు. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు భగవద్గీతలో? నువ్వు ఏ విధంగా అయినా పూజించు, చివరికి చేరేది నన్నే అంటాడు. అవును. నదీనాం సాగరోగతి. అవును. అవునా? అవును.
ఈ రోజు అంటే మనం కోరుకుంటోంది కూడా అందరూ అద్భుతంగా చేస్తున్నారు, కానీ ప్రభావితం చేస్తున్నారు వారి వారి యొక్క ప్రాంగణంలో, వారి యొక్క నిర్దేశం చేసిన పీఠాలలో చాలా మంది వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇంత శక్తివంతమైన ఈ పీఠాలు, దాన్ని నుంచి ఉండే పీఠాధిపతులు, మఠాధిపతులు గనక ఒక్కసారిగా ఒక్క వేది మీదకి వస్తే హైందవ జాతి, ఈ సంస్కృతి ఎంత శోభాయమానంగా అది వెలిగే అవకాశం ఉంటుందంటారు. మీరు ఇందాక అన్నారు అమ్మాయి, నాకు నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తున్నావు, నువ్వు ఎలా పూజిస్తున్నావు, ఏ మంత్రాలు చదువుతున్నావు నాకొద్దు, అక్కర్లేదు. అవును, నాకొద్దు. నువ్వు ఈ దేశంలో పుట్టావు, ఈ ధర్మంలో వేద ధర్మాన్ని అనుసరిస్తున్నావు, అవును, వేద ధర్మాన్ని అనుసరిస్తున్నావు. అవును. ఈ దేశం కోసం, ఈ జాతి కోసం నువ్వు పనిచేస్తున్నావు అంతే. దట్ ఈస్ ద ఓన్లీ పారామీటర్. నువ్వు ఏదైనా పూజించుకో. నేను అదే అండ్ ఇప్పుడు మీరు పీఠాల గురించి మాట్లాడుతున్నారు. సమాజంలో కులాల సంగతి ఏంటి? కులాలు ఎన్ని రకాలుగా విడిపోయి ఉన్నాయి. ఒక కులం గొప్పది, ఒక కులం తక్కువది. ఎందుకు విడిపోవాలి? అవసరం లేదు. ఒకనాడు సమాజం ఎలా ఉండింది? ఒకనాటి సమాజం చాలా కలసికట్టుగా ఉండేది. ఒక గుడి నిర్వహించుకోవాలి అని అంటే ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి కులం వాడికి అక్కడ ఒక బాధ్యత ఉండేది. వాస్తవం. గుడి ఆధారంగా. అండ్ నువ్వు ఒక పెద్ద జమీందార్ అయినా సరే కార్పెంటర్ దగ్గరికి కూర్చొని బావా నా పని ఎప్పుడు చేస్తావని అడిగేవాడు. అవును. ఇప్పటికీ మీరు పల్లెలకు వెళ్తే కులాలు మరిచిపోయి అన్న, బావ, అక్క, అత్త ఇట్లా మాట్లాడుకుంటారు, వరసలతో మాట్లాడుకుంటారు. మరి ఈ దీన్ని చెడగొట్టడానికి మనం కులాలుగా విభజిస్తున్నాం. ఈ కులం పెద్దది, ఈ కులం చిన్నది. ఏ కులం పెద్దది, ఏ కులం చిన్నదమ్మా? అదే చిన్న కులం వాళ్ళు ఏమన్నా అమ్మ కడుపు నుంచి కాకుండా ఆకాశం నుంచి ఏమన్నా భూమిలో నుంచి పుట్టారా? లేకపోతే పెద్ద కులం అనుకునే వాళ్ళు ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ఎవడైనా పుట్టింది తల్లి కడుపు నుంచే పుడతాడమ్మా. కుళ్ళు అంటే సమూహం. ఈ సమూహం మీరు ఈ రోజుకి కూడా కొన్ని కులాల పేర్లు వాళ్ళ వృత్తుల పేర్ల మీదనే ఉంటాయి. కుల బ్రాహ్మణులు వేరు, వర్ణ బ్రాహ్మణులు వేరు. వర్ణం అనేది ఏంటంటారేనంటే గుణకర్మ విభాగశః. నీ గుణాలను బట్టి విభజింపబడతాడు అంతే. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. కానీ బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? అందరినీ సమానంగా చూడడం, అందరిలో దైవత్వాన్ని చూడడం. ఈ విశ్వమంతా నిండి ఉన్నది ఒకటే సత్యం అనేది చెప్పగలగడం, ఆచరించగలగడం. కాబట్టి ఈ దేశానికి అయితే తాత్కాలికంగా విడిపోయి ఉండొచ్చు, కానీ మరలా ఒకటి అయ్యేటటువంటి సమయం వస్తున్నది. వాళ్ళ అంటే అధికారాల కోసం, హక్కుల కోసం వాళ్ళు ఏం చేయాలి అనేది ఈ జాతి చాలా అద్భుతంగా ఆలోచించుకోగలదు. ఆలయాలకు సంబంధించి అయితే ఆలయ పునర్నిర్మాణం కేవలం మీరు దీన్ని భౌతిక నిర్మాణంగానే చూస్తున్నారా, లేక అది హిందూ సమాజ ఆత్మగౌరవ పునరుద్ధరణగా చూడాలంటారా? ఆలయాలు నిర్మించినటువంటి ప్రతి ప్రదేశాన్ని క్షేత్రము అంటారు. క్షేత్రం, పుణ్యక్షేత్రాలు అంటాం కదా మనం. అవును. క్షేత్రము అంటే అక్కడ ప్రాధాన్యత దేనికి? క్షేత్రానికి, క్షేత్ర ప్రాధాన్యం. సో ఆ క్షేత్రానికి ఎందుకు ఆ ప్రాధాన్యత వచ్చింది? ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ఎనర్జీని, శక్తిని గుర్తించినటువంటి మన ఋషులు, మునులు అక్కడ తపస్సు చేశారు. అయ్యి అటువంటి చోట అనేక ఆలయాలు నిర్మాణం జరిగినాయి. చాలా ఆలయాలు ఇస్లాం దాడుల్లో ధ్వంసం అయినాయి. అలాంటి ఇప్పుడు అక్కడ నువ్వు మళ్ళా పునర్నిర్మాణం చేస్తే ఆ ఎనర్జీని మళ్ళా తీసుకొచ్చుకుంటున్నావు నువ్వు. ఓకే, నువ్వు కొత్తగా గుడి కట్టక్కర్లే. పడిపోయినటువంటి గుళ్ళు, నాశనమైనటువంటి గుళ్ళు ఏవైతే ఉన్నాయో, ఓకే, కొత్తగా కట్టేవాళ్ళు ఉంటే కట్టనివ్వండి, వాళ్ళని మనం ఇచ్చేయడం కాదు. కానీ ఒక పాడుబడ్డటువంటి ఆలయం, ధూపదీపాలకు నోచుకోని ఆలయం, శిథిలమైపోయినటువంటి ఆలయం, ఇటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తే భారతదేశంలో
ఎన్ని ఆలయాలు మళ్ళా నిర్మితం అవుతాయమ్మా? ఎంత అద్భుతమైనటువంటి అమ్మాయి! భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. అతి పురాతనమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నిట్లో గుళ్ళున్నాయి, అనేక కోనేరులు ఉండేవి. సార్, భవిష్యత్ తరాలకు చరిత్రలో జరిగిన నిజాలను తెలియజేసే విధంగా ఆలయాల పునరుద్ధరణను ఒక సాంస్కృతిక ఉద్యమంగా ఎలా తీర్చిదిద్దాలంటారు? అమ్మా, ఒక్కొక్క ఊరు తీసుకోమ్మా. ఒక ఆలయాన్ని నువ్వు పునరుద్ధరిస్తున్నావు అని అంటే ఆ ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. అవును. అవునా? అంటే దాన్ని ఎవరు ఇప్పుడు ప్రతి ఆలయానికి అమ్మాయి ఒకటి గుర్తుపెట్టుకో, ఒక పౌరాణిక గాథ దానికి వెనక ఉంటుంది, ఒక చారిత్రక గాథ దానికి వెనక ఉంటుంది, ఒక నిర్మాణ ప్రక్రియ దానికి వెనక ఉంటుంది. అవును, అవును. నువ్వు ఒక శిథిలమైన ఆలయాన్ని తీసుకున్నావు, పునర్నిర్మిస్తున్నావు. ఈ 3 నీకు అవగాహనకు వస్తాయా? సో నువ్వు ఇప్పుడు యమున ఎక్కడో ఇక్కడ ప్రక్కనే ఉండేటటువంటి ఒక ఆలయాన్ని పునర్నిర్మాణం చేసింది. ఆ ఆలయం ఇన్ని సంవత్సరాల క్రితంది. ఆ ఆలయంలో వెలసినటువంటి దేవుడు ఇదిగో పురాణంలో ఫలానా దాంట్లో ఫలానా ఘట్టంలో ఈ ఆలయంలో వెలిశాడు అంటే ప్రశస్తి ఉంది. ఇవన్నీ బయటకు వస్తాయా? తప్పకుండా వస్తాయి. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరూ ఆ దేవాలయానికి కనెక్ట్ అవుతారా? ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడు నువ్వు పాత బస్తీలో కృష్ణ దేవాలయాన్ని మళ్ళా రివైవ్ చేస్తున్నావు. ఈరోజు అక్కడ ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయా? భజన కార్యక్రమాలు జరుగుతున్నాయా? సత్సంగాలు జరుగుతాయా? మరి ఇదే సమాధానం దానికి. నువ్వు అడిగిన దానికి అది జరిగిందనుకో, అది జరిగితే హిందువుల్లో చైతన్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ నీకు ఇంకొక విషయం చెప్తాను నిన్నమ్మ, ఈ జాతి దెబ్బతిన్నప్పుడల్లా, ఈ జాతి మీద అనేకమైనటువంటి ఆపదలు వచ్చినప్పుడల్లా భక్తి విప్లవం చెలరేగింది. అటు నార్త్లో కానీ ఇటు సౌత్లో కానీ. కబీర్ దాస్, సూరదాస్ నార్త్లో ఎంతమంది, తులసీదాస్, ఇటు ఎంతమంది భక్తులు, ఎంతమంది ఆచార్యులు. చూడండి, ఈ జాతికి దెబ్బ తగిలినప్పుడు, ఈ జాతి విడివిడిగా ఉండి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదిశంకర్ల వారు వచ్చారు. అండ్ ఆ తర్వాత ఆ సమయానికి అవసరం భగవద్ రామానుజులు వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని బోధించారు. అవునా కాదమ్మా? తర్వాత ఈ మధ్య కాలంలో వివేకానందుడు వచ్చాడు, రామకృష్ణ పరమహంస వచ్చాడు. కాల అవసరాన్ని బట్టి వాళ్ళు ఏ బేస్లో వాళ్ళు నీకు కనెక్ట్ అయ్యారమ్మా? దేవుడు అనే బేసే కదా. ఖచ్చితంగా. సో దేవుడు అనే బేసు నిన్ను ఎటువైపు నడిపించింది? నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ దేశాన్ని గురించి ఆలోచించే విధానంలో నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఇది ఆలయాల పునర్నిర్మాణం వలన కూడా జాతి ప్రయోజనం రక్షించబడుతుంది. సార్, ఇప్పటి వరకు మనం అనేక విషయాలు చర్చించుకుంటూ వస్తున్నాం. ముందుగా హిందూ సమాజం ఐక్యతకు పెద్ద అడ్డంకి ఏమిటి? అలాగే అంతర్గత విభేదాల లేక బాహ్య సవాళ్ళ చరిత్ర దృష్టిలో మీ విశ్లేషణ ఏమిటి? బాహ్య సవాళ్ళు మొదటి నుంచి ఉన్నాయమ్మా హైందవ ధర్మానికి. హూణులు, శకులు, బర్బరులు వీళ్ళందరూ దీనికి థ్రెట్ తీసుకొచ్చిన వాళ్ళే. అయినా ఈ ధర్మం నిలబడి ఉన్నది అని అంటే ఇది ఈ ధర్మం ప్రపంచానికి ఇవ్వాల్సినటువంటి విషయం ఏదో ఉంది. కాబట్టే భగవంతుడు, నువ్వు చూడు, ఒక రాజ్యంలోకి ఇస్లాం ప్రవేశించగానే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల్లో ఆ దేశం ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది. క్రిస్టియన్లు ప్రవేశించగానే క్రిస్టియన్ కంట్రీగా మారిపోయింది. అంతకుముందు ఉన్నటువంటి సంస్కృతులు, సాంప్రదాయాలు అన్నీ నాశనం అయిపోయినాయి, భూస్థాపితమైనవి, మత్సుకు కూడా కనిపించడంలా. అయినా ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చినా ఇంకా ఈ సంస్కృతి బ్రతికి ఉంది, పెరిగింది అని నేను చెప్పడంలా.
బ్రతికి ఉంది. బ్రతికి తన ఎగ్జిస్టెన్స్ని తాను కాపాడుకుంటుంది. ఓకే. కారణం ఏంటంటే ఈ సంస్కృతిలో ఉండేటటువంటి గొప్పతనం అది. అండ్ భగవంతుడు కూడా దీనిని కాపాడడానికి ఏ సమయానికి ఎవరు అవసరమో వాళ్ళని పంపిస్తున్నాడు. కాబట్టి ఈ సంస్కృతి కాపాడబడుద్ది, ప్రపంచానికి విశ్వగురువుగా నిలబడుద్ది. దాంట్లో నువ్వు సందేహం ఏం అక్కర్లేదు. తప్పకుండా సార్. మరి ముఖ్యంగా అద్భుతమైన విషయాలు, అనేక విషయాలు ఆలోచింపజేసే విధంగా మీరు ఈరోజు జాగోరే జాగోలో చెప్పడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా మీకు ప్రధానంగా మేము చేస్తున్న ఇది కార్యక్రమం కాదు, ఆచరించేదే మేము చూపించే ఒక జన జాగృతం చేసుకుంటూ వెళుతూ ఉన్న ఒక జనాన్నే కాదు, మేధావి వర్గానికి కూడా మేధోమదనం జరగాలి. ఇందాక మీతో అడిగిన అనేక ప్రశ్నలు కూడా ఒక తాటి మీదకి రావాలి. హైందవ సమాజం మీరు అన్నట్టుగా ఎప్పటికీ ఆ చంద్ర తారార్కం అలా వెలుగుతూనే ఉండాలి. ఈ జాతికి, ఈ దేశానికి వన్నె తెచ్చే విధంగా మనం అందరం కూడా మన పాత్ర పోషించాలనే ఆలోచనతోనే జాగోరే జాగో అనుకుంటూ ముందుకెళ్తున్నాం. జాగో హిందూ, జాగో భారత్ అనుకుంటూ. దీని మీద మీ యొక్క అభిప్రాయం? జాగోరే జాగో అంటే నిద్రపోతున్నట్టే కదా. నిద్రపోతున్న వాళ్ళని లేపుతున్నాం. ఇప్పుడు నువ్వు పోరాడు అని చెప్పి పెట్టండి. ఓకే. ఓకే. హిందువులు ఎప్పుడూ చైతన్యంతో నిండి ఉన్నటువంటి జాతమ్మ హైందవ జాతి. సనాతన ధర్మం చైతన్యాన్ని బోధిస్తుంది. చైతన్యం విశ్వ చైతన్యాన్ని తమలో నింపుకున్నటువంటి జాతి హైందవ జాతి. అటువంటి జాతికి మీరు చేస్తున్నటువంటి కార్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా నిద్ర లేపుతున్నారు. అండ్ అభినందనీయమైన కార్యక్రమం చేస్తున్నారు. అండ్ దేవాలయాల ఆస్తుల్ని మీరు పరిరక్షిస్తున్నారు. మళ్ళా వాటిని వెనక్కి తీసుకొస్తున్నారు, కబ్జా జరిగినటువంటి ఆస్తుల్ని. ఇది చాలా చాలా అవసరమైనటువంటి పని. భారతదేశంలో మొత్తం భూమి అంతా పరమాత్ముడిదేనమ్మా. ఆ రాజులు కూడా రాజ్యాలను ఆ పరమాత్ముడి రాజ్యంగా తాము వాడి భృత్యుడుగా నిర్ణయించుకొని పరిపాలించేవాళ్ళు. లేకపోతే ఋషులకు దానం ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ప్రతినిధిగా వీళ్ళు రాజులు పరిపాలించేవాళ్ళు. అటువంటి సంస్కృతి మంది. రాజ్యపాలన కోసం అడ్డమైన గడ్డి తినడం చేయరమ్మా ఈ జాతి ఎప్పటికీ తన ఔన్నత్యాన్ని చాటుతూ ముందుకు వెళ్తున్నటువంటి జాతి ఇది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పని చాలా చాలా అభినందనీయమైనటువంటి పని. కొనసాగించండి. భగవంతుడు మీకు తోడుంటాడు. భగవంతుడి రూపంలో సమాజం కూడా మీ తోడుంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రఖ్యాత చరిత్రకారులు శ్రీ మదన్ గుప్తా గారు స్పష్టంగా చెప్పిన ఒక గొప్ప సత్యం: సనాతన ధర్మానికి రక్షకులు మరెవరో కాదు, మనమే. పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు తమ పాత్రను నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ సమాజం మేల్కొనకపోతే చరిత్ర మారదు. ఈరోజు హిందూ సమాజం కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, భిన్నాభిప్రాయాలకు అతీతంగా ఒకే తాటిపై నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విభజన మన బలహీనత, ఐక్యత మన బలం. విద్రోహ శక్తులు ఎంత బలోపేతంగా ఉన్నా మనలోని ఏకత్వ శక్తి ముందు నిలవలేవు. ఆలయాలు కేవలం ఆరాధన స్థలాలు కావు, అవి ధర్మానికి కేంద్ర బిందువులు, సంస్కృతికి శక్తి కేంద్రములు. ఆలయాల పరిరక్షణ అంటే మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడమే. పునర్నిర్మాణం అంటే కేవలం గోడలు కట్టడం కాదు, హిందూ చైతన్యాన్ని మళ్ళీ వెలిగించడం. మన పెద్దలు భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి ఒక్క లక్ష్యంతో ముందుకు రావాలి: మన జాతి, మన దేశం, మన సంస్కృతి పరిరక్షణ కోసం ప్రతి హిందువు బాధ్యత వహించాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి, చైతన్యవంతం కావాలి. జాగోరే జాగో ఒక నినాదం కాదు, ఇది మేల్కొలుపు ఉద్యమం. ఇది ధర్మరక్షణ పిలుపు, ఇది ఐక్యతకు ఆహ్వానం. ఇప్పుడు సమయం వచ్చింది. మాటల కంటే చర్యలకు, విభజన కంటే ఐక్యతకు, నిర్లక్ష్యం కంటే బాధ్యతకు జాగోరే జాగో. హిందూ సమాజం మేల్కొనాలి, శక్తిగా నిలవాలి, ధర్మాన్ని రక్షించాలి. జాగోరే జాగో.